నాటి గొప్ప సమయమును బట్టి దేవాతి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. చేరి వచ్చిన నా ప్రియ సంఘమైన మీకు అందరికి కూడా ప్రభు యేసుక్రీస్తు నామములో వందనాలు. అందరికీ వందనాలు. దేవుడు మనల్ని ప్రేమించి ఇదిగో ఈ ఆదివారమున ఆయన సన్నిధిలో ఈ విధంగా స్తుతించేదానికి ప్రభు ఇచ్చిన గొప్ప సమయాన్ని బట్టి ప్రభు నేను స్తుతిస్తున్నాను. ఈ రోజున మీకు ఒక ప్రత్యేకమైన సందేశం చెప్పాలని ఆశపడతా ఉన్నాను. అంటే సందేశం ఎలాంటిది అంటే దేవుని యొక్క గొప్ప జ్ఞానాన్ని గురించి వివరించే సందేశం. బైబిల్లో ఉన్న ఒక ఇన్ఫర్మేషన్ని మీకు తెలియజేయాలనుకుంటున్నాను. అది దేని గురించిన ఇన్ఫర్మేషన్ అంటే మనల్ని గురించిన ఇన్ఫర్మేషనే. అంటే మీకు అర్థమయ్యేదని చెప్తున్నా. ఈ రోజున మన ధ్యానాంశం దేవుడు మనిషిని ఎలా రూపించాడు, ఎలా తయారు చేశాడు, దేవుడు మనిషిని ఏ విధంగా సృష్టించాడు అనే దాని గురించి కొన్ని లేఖన ఆధారాలుగా మీకు నేను వాక్య రూపంగా దేవుని యొక్క ఆశ్చర్యమైన కార్యములను బట్టి జ్ఞానాన్ని బట్టి మీకు కొంచెం వివరించే ప్రయత్నం చేయాలని నేను ఆశపడతా ఉన్నా. పరిశుద్ధ గ్రంథంలో ఆదికాండం 2వ అధ్యాయము 7వ వచనంలో మాటలు ఇలాగున్నాయి. దేవుడైన యెహోవా నేల మంటితో నరుని నిర్మించి వాని నాసికారంధ్రములో జీవవాయువును ఊదగా నరుడు జీవాత్మ ఆయను. చాలు. ఇక్కడ ఉన్న మాటలు మనం చూద్దాం. దేవుడైన యెహోవా మన దేవుడు నేల మంటితో నరుని నిర్మించాడు. వాని నాసికారంధ్రములో జీవవాయువును ఊదగా నరుడు జీవాత్మ ఆయన. ఇక్కడ మనకు 2 విషయాలు కనిపిస్తున్నాయి. మట్టి చేత శరీరాన్ని మలచాడు, తన ఊపిరి ద్వారా ఆత్మను ఇచ్చాడు. ఈ 2 కలిపి ప్రాణంగా మార్చాడు, ఒక మనిషిని చేశాడు అని మనం చూస్తున్నాం. సరే, అయితే ఇక్కడ దేవుడు మట్టిని ఉపయోగించాడు అనేది మనకు అర్థమవుతా ఉంది. మనిషిని నిర్మించే ఆ మట్టి ఏదైతే ఉందో ఆ మట్టిని హీబ్రూ భాషలో అదామా అని పిలుస్తారు. ఏంటి? అదామా అంటే అర్థం ఏంటంటే భూమి, మట్టి, ఎర్ర నేల, రెడ్ సాయిల్ అని పిలుస్తారు. అంటే ఈ రెడ్ సాయిల్ అనే అర్థం ఈ అదామా అనే పేరుకి వస్తుంది. అందుకే ఈ అదామా అనే పేరులో నుండే ఆదాము అనే పేరు వచ్చింది. ఆదామును. ఆదాము అంటే అర్థం ఏంటో తెలుసా? భూమి నుండి తీసుకొనబడినవాడు. ఏంటి? భూమి నుండి తీసుకొనబడినవాడు, లేదా రెడ్ ఎర్త్ నుండి తీయబడినవాడు. అంటే ఎర్రటి నేల నుండి, ఎర్రటి మట్టి నుండి తీయబడినవాడు అనే అర్థం వస్తుంది. ఎందుకు ఈ మాట చెప్పానంటే దేవుడైన యెహోవా మనిషిని ఎట్ట చేశాడు? మట్టితో చేశాడు. ఆ మట్టి ఏం మట్టి అంటే ఎర్ర నేలలో ఉన్న ఆ మట్టితో దేవుడు మనిషిని రూపించాడు. మీకు ఆశ్చర్యకరమైన విషయాలు చెప్తాను. ఈ ఎర్ర మట్టిలో ఎలాంటి పరిస్థితి ఉంటుందంటే, ప్రారంభంలో ఆనాడు హిబ్రూ ప్రజలు ఎలా పిలిచేవాళ్ళంటే ఐరన్ రిచ్ రెడ్ క్లే. అంటే ఐరన్ రిచ్ రెడ్ క్లే. దీన్ని ఎలాగని పిలిచేవాళ్ళంటే ఇనుము ఎక్కువగా ఉన్న ఎర్రమట్టి. ఏంటి? ఇనుము ఎక్కువగా ఉన్న ఎర్రమట్టి. ఇది జీవనానికి అవసరమైన ఖనిజాలతో ఉండే మట్టి అంట. అంటే జీవించేదానికి అవసరమైన ఖనిజాలతో ఉండే మట్టి. అంటే మీకు ఆశ్చర్యకరమైన విషయాన్ని చెప్తాను. అంటే కొంతమందికి అర్థం కాకపోవచ్చు, అర్థమయ్యేట్లు చెప్పేదానికి ప్రయత్నం చేస్తాను. దేవుడు మనల్ని నిర్మించాడు కదా, మట్టితో నిర్మించాడు కదా. ఆ మట్టిని గురించి ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే మనలో ఆక్సిజన్ అనేది ఉంటుంది. ఏముంటుంది? ఆక్సిజన్, ఊపిరి. అది ఎంత ఉంటుందంటే 65% ఉంటుంది. అదే ఆక్సిజన్ ఆ మట్టిలో కూడా ఉన్నట్లు శాస్త్రజ్ఞులు గమనించారు. మనలో హైడ్రోజన్ ఉంటుంది.
నీటి శాతం 15% ఉంటుంది. అదే నీటి తేమ శాతం మట్టిలో కూడా ఉందంట. అలాగే కార్బన్ అనేది ఉంది, అది కూడా భూమిలో ఉంది. అంటే పర్సంటేజ్లు మారతాయి, కానీ మన శరీరంలో ఏవైతే మూలకాలు ఉన్నాయో, ఏవైతే పదార్థాలు ఉన్నాయో జీవించేదానికి, అవన్నీ కూడా ఎక్కడున్నాయి? మట్టిలో ఉన్నాయి. ఏమున్నాయి? ఆక్సిజన్ ఉంది, కార్బన్ ఉంది, హైడ్రోజన్ ఉంది, నైట్రోజన్ ఉంది, కాల్షియం అంటే ఎముకలకు సంబంధించింది కాల్షియం ఉంది, ఐరన్, సల్ఫరు, పొటాషియము, సోడియం, మెగ్నీషియం, ఇవన్నీ కూడా మట్టిలో ఉన్నట్లుగా శాస్త్రజ్ఞులు తమ పరిశోధనలో తెలుసుకున్నట్లుగా చెప్తా ఉంది సైన్స్. అంటే ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, ఏ మట్టితో అయితే దేవుడు మనిషిని తయారు చేశాడో ఆ మట్టిలో ఈ శరీరంలో ఏదైతే ఉన్నదో అదే మూలకాలు, అవే పదార్థాలు మట్టిలో కూడా ఉన్నట్లుగా తెలుస్తూ ఉంది. దీన్ని బట్టి 100% మనిషి మట్టితో నిర్మించబడ్డాడన్నది చాలా అర్థమవుతా ఉంది. ఎందుకు ఈ మాటలన్నీ మీతో నేను చెప్తా ఉన్నానంటే, దేవుడు మనిషిని తయారు చేసిన విధానం, ఆయన జ్ఞానం, ఒక మట్టితో శరీరాన్ని మలిచి, అయితే శరీరం ప్రాణంగా మార్చబడేదానికి మాత్రం దేవుడు తన యొక్క ఊపిరిని మనిషికి ఇచ్చినట్లుగా మనం చూస్తున్నాం. అంటే మన శరీరం భూమిలో ఉన్నదానితో నిర్మించబడింది, కానీ ప్రాణం మాత్రం దేవుని ఊపిరితోనే జీవిస్తున్నట్లుగా తెలుస్తుంది. అంటే మట్టి రూపంలో జీవం లేదు. దేవుడు తన ప్రాణాన్ని ఊదినప్పుడు ఆ మట్టి మనిషి జీవంగా మారాడు. దీనే స్పిరిట్ ఆఫ్ గాడ్. దేవుని మనిషి ప్రతిరూపంగా మార్చబడ్డాడు. అంటే మీకు అర్థమయ్యేదని చెప్తాను. మనిషిని మట్టితో చేశాడు, అలాగే ఆయన ఊపిరినూది ప్రాణాన్ని ఇచ్చాడు. మనిషిని ఆ విధంగా తయారు చేయడంలో దేవుడు ఏమనుకున్నాడంటే, ఆదికాండం 1వ అధ్యాయము 26వ వచనంలో మీరు చూస్తే, దేవుడు మన స్వరూపమందు మన పోలిక చొప్పున నరులను చేయుదుము చాలు. మనిషిని దేవుడు ఎలా చేశాడంట? దేవుని స్వరూపం, స్వరూపం, పోలిక. మీరు ఈ మాటను గమనిస్తే చాలామంది ఈ మాటను ఆధారం చేసుకొని దేవుడు ఏ విధంగా అయితే ఉంటాడో మనిషిని ఆ విధంగా చేశాడు అని చెప్పి అనుకుంటారు. ఇక్కడ ఈ మాటలకున్న అర్థం ఏంటంటే, దేవుడు యోహాను సువార్త 4:24 ఉన్న మాట, ఆయన ఆత్మ గనుక ఆయన ఆత్మతో సత్యముతో ఆరాధించాలి అని ఉంటుంది. ఆత్మకి రూపం ఉండదు, ఆత్మకి రూపం ఉండదు. అయితే ఆయన స్వరూపమందు ఆయన పోలిక, అక్కడ మాట గమనిస్తే మన అనే మాట అంటే దేవుడు, యేసుక్రీస్తు ప్రభువారు, పరిశుద్ధాత్ములు వారు ఏకమై ఉన్నలాగున మన పోలిక అంటే వారి స్వభావంలో. పోలికలు అంటే మనిషిలో ఇంకా ఎక్కడైనా కొంచెం మంచితనం ఉందంటే, ప్రేమించే గుణం ఉందంటే, క్షమించే గుణం ఉందంటే, ఆలోచించే బుద్ధి జ్ఞానం ఉందంటే, ఇవే దేవుని పోలిక, ఆయన స్వరూపం. ఇవి ఆయన స్వరూప లక్షణాలు ఏంటంటే క్షమించే మనసు, ప్రేమించే మనసు, జాలి చూపే మనసు, హక్కును చేర్చే మనసు. ఏ విధంగా పరిశుద్ధాత్మ దేవులు, యేసుక్రీస్తు, యెహోవా దేవులు ఏకమై ఉన్నారో, ఒకటిగా ఉన్నారో, అలాగే మనుషులు కూడా అందరితో ఏకంగా, ఐక్యంగా, ఒక కుటుంబ సహజ పాలనగా వారు ఉండాలన్నది దేవుని యొక్క ఉద్దేశం. అంటే దేవుడు మనిషిని ఈ విధంగా సృష్టించాడు. మీకు ఇంకా ప్రత్యేకమైన విషయం చెప్తాను. బైబిల్లో 2 భక్తులు మనిషి నిర్మాణాన్ని గురించి ఎలా మాట్లాడుతూ ఉన్నారు. యోబు గ్రంథం 10వ అధ్యాయము 8వ వచనాన్ని మీరు చూస్తే, యోబు గ్రంథం 10వ అధ్యాయం 8వ వచనం, నీ హస్తములు నాకు అవయవ నిర్మాణము చేసి నన్ను రూపించి ఉన్నను, నీవు నన్ను మింగివేయుచున్నావు. ఇక్కడ యోబు తన పరిస్థితిని బట్టి, బాధను బట్టి దేవునితో మాట్లాడుతున్నా చాలా అద్భుతమైన విషయాలు ఇక్కడ యోబు చెప్తా ఉన్నాడు. ఏమని చెప్తున్నాడంటే, నీ హస్తములు నాకు అవయవ నిర్మాణములు చేసి ఉన్నవి.
నీ హస్తములు నన్ను రూపించాయి. అంటే ఒక మనిషి ఎలా రూపించబడ్డాడు అంటే దేవుని హస్తములతో మనిషిని నిర్మించాడు. 9వ వచనాన్ని మీరు చూడండి. జిగటమన్నుగానున్న నన్ను నీవు నిర్మించితివి. బా, ఇక్కడ ఈ మాటలో ఎంత అర్థం ఉందో తెలుసా? ఒక కుమ్మరి ఒక పాత్రని ఎలా చేయగలడు? ఒక కుమ్మరి ఒక పాత్రని ఎట్లా చేస్తాడు చెప్పండి. మట్టిని మట్టిగా పాత్ర చేస్తాడా? దాన్ని ఏం చేస్తాడు? జిగటమన్నుగా చేస్తాడు ఆ మట్టిని. అప్పుడు దానికి ఒక రూపు తీసుకొచ్చే, దానికి సారె మీద పెట్టి ఒక రూపును తీసుకొస్తున్నట్లు మనం అందరం కూడా తెలుసు. అయితే ఇక్కడ యోబు మాటల్లో మనకు తెలుస్తున్న అద్భుతమైన విషయం ఏంటంటే, మనిషిని ఎర్ర మట్టితో చేశాడు. అది సామాన్యమైన మట్టి కాదు, జీవం కలిగిన ఎర్రమట్టి. జీవంతో ఉన్న ఆ మట్టిలో నుంచి దేవుడు జిగటమన్నుగా చేసి మనిషి ఆయన హస్తములతోనే మనిషి అవయవాలన్నీ కూడా నిర్మించినట్లు మనకు అక్కడ తెలుస్తుంది. అక్కడ ఆయన అంటాడు, ఆ సంగతి జ్ఞాపకము చేసుకునము, నువ్వు అట్లు నిర్మించావు, నీవు నన్ను మరలా మన్నుగా చేయుదువా. అక్కడ ఆ మాటలు మీరు అర్థం చేసుకోగలిగితే, జిగటమన్ను ఎందుకు చేయబడిందంటే మనిషిగా రూపించబడడానికి. తిరిగి మట్టిగా ఎందుకు మార్చబడుతుందో తెలుసా? అతడు చచ్చిపోతున్నాడు అన్న ఉద్దేశం అక్కడ తెలియజేస్తున్నాడు. అతడు మరలా చచ్చిపోతున్నా అంటే నన్ను తిరిగి మరలా మట్టిగా చేయదువా, నన్ను జిగటమన్నుగా చేసావు, ఎందుకంటే నన్ను రూపించేదానికి. ఇప్పుడు తిరిగి మరలా నేను మట్టి అయిపోబోతా ఉన్నాను. ఎందుకు ఆ మాట అన్నాడు? ఆయన శరీరం బాగలేదు కదా, ఒళ్ళంతా కురుపులు ఉన్నాయి కదా, ఆయన కనిపిస్తుంది నేను చచ్చిపోతానేమో అని. ఆయన అంటాడు, జిగటమన్నుగానున్న నన్ను నీవు నిర్మించితివి, ఆ సంగతి జ్ఞాపకము చేసుకునము, నీవు నన్ను మరలా మన్నుగా చేయుదువా. అంటే మరలా నన్ను ఆ మరణంలోనికి తీసుకువెళ్ళి నా యొక్క శరీరమును మట్టిగా మారుస్తావా అని అంటూ ఉంటే, 11వ వచనంలో మీరు చూస్తారు, చర్మముతోనూ మాంసముతోనూ నీవు నన్ను కప్పితివి, ఎముకలతోనూ నరములతోనూ నన్ను సంధించితివి, జీవమును అనుగ్రహించి నా ఎడల కృప చూపితివి, నీ సంరక్షణ చేత నా ఆత్మను కాపాడుతీవి. హల్లెలూయా. బా, ఎంత క్లియర్గా మనిషి నిర్మాణాన్ని గురించి బైబిల్లో మాటలు ఉన్నాయి చూడండి. దేవుడు మనిషిని ఎట్లా తయారు చేశాడంట చెప్పండి? ఎర్రమట్టిని, అది కూడా ఎలాంటిది? జీవంతో కూడిన ఎర్రమట్టితోటి జిగటమన్నుగా చేసి ఆయన హస్తములతోనే ఒక రూపును తీసుకొచ్చి, ఇక్కడ యోబు మాట్లాడుతున్నాడు, చర్మముతో మాంసమును గప్పావు, ఎముకలతో నరములను నన్ను సంధించావు, జీవము నాకు అనుగ్రహించి నా ఎడల కృప చూపి నీ సంరక్షణలో నా శరీరాన్ని కాపాడుతున్నావని. అసలు ఆ మాటలు మీరు ఆలోచన చేసి గమనిస్తే మనిషి ఎలా రూపుదిద్దుకున్నాడు, ఎలా జీవం కలిగింది. నేను ఈ మాట మీకు బైబిల్ మాటలు మాత్రమే చెప్పట్లేదు, సైంటిఫిక్గా రుజువైన విషయాలు కూడా చెప్తున్నాను. అంతే కదండి. ఇప్పుడు మన శరీరంలో ఆక్సిజన్ ఉంది, ఆ మట్టిలో కూడా ఆక్సిజన్ ఉంది. మనలో హైడ్రోజన్ ఉంది, దాంట్లో కూడా ఉంది. కాల్షియం మనలో ఉంటే దాంట్లో అదే ఉన్నాయి. చాలా సందర్భాల్లో మీరు హాస్పిటల్కి పోతే కొన్ని సమయాల్లో పేషెంట్లకి మీకు సోడియం తగ్గిపోయింది అంటారు, కాల్షియం తగ్గిపోయింది అంటారు. ఇవన్నీ కూడా ఎక్కడున్నాయంట? ఆ మట్టిలో మిళితమై ఉన్నాయి. అంటే ఈ మాటను మీకు చెప్పే ప్రయత్నం ఎందుకు చేస్తున్నానంటే, చాలామంది ఎగతాళి చేసేవాళ్ళు ఉంటారు. అంటే తెలియక ఎగతాళి చేస్తుంటారో, లేదా దేవుడు నచ్చక ఎగతాళి చేస్తారో, లేకపోతే ఎట్ట చేస్తారో అది వారి వ్యక్తిగత విషయం ప్రక్కన పెడితే, బైబిల్లో ఏ విషయాలు అయితే ఉన్నాయో దాన్నే రుజువుపరుస్తుంది సైన్స్ కూడా. అదే నిజమని చెప్తుంది సైన్స్ కూడా. ఈ రోజున మీతో నేను చెప్పే ప్రయత్నం ఏం చేస్తున్నానంటే, దేవుడు మనిషిని ఎలా రూపించాడు తన చేతులతో, తన స్వహస్తాలతో. యోబు అంటున్నాడు, నీ హస్తములో నాకు అవయవ నిర్మాణము చేసి నన్ను రూపించి ఉన్నను. నీ హస్తములు నాకు అవయవ నిర్మాణము చేసి. ఆయన అంటాడు, చర్మముతో మాంసమును కప్పాడంట, నరాలని ఎముకలను అన్నిటినీ కూడా సంధించాడంట.
ఈ విధంగా దేవుడు నన్ను సృష్టించాడు అని యోబు తన జ్ఞానం చేత ఈ మాటలు చెప్తా ఉండడం మనం చూస్తున్నాం. మరో భక్తుడు బైబిల్లో మనం చూస్తే దావీదు గారు, ఆయన కూడా చాలా అద్భుతమైన విషయాలు చెప్తున్నాడు. ఆయన ఎవరంటే దావీదు. ఈ ఇద్దరిలో ఉన్న వ్యత్యాసం ఏంటో చెప్పనా? ఇద్దరిలో ఉన్న వ్యత్యాసం, యోబేమో మనిషిని ప్రారంభంలో ఎలా చేశాడో దాన్ని చెప్పాడు. ఈ దావీదేమో తల్లి గర్భంలో మనిషిని దేవుడు ఏ విధంగా పెట్టాడో దాన్ని చెప్తున్నాడు. చూడండి మీరే 139వ కీర్తన 13వ వచనంలో మీరు చూస్తే, నా అంతరంద్రియములను నీవే కలుగజేసితివి, నా తల్లి గర్భమందు నన్ను నిర్మించిన వాడవు నీవే, నీవు నన్ను కలుగజేసిన విధము చూడగా భయమును ఆశ్చర్యమును నాకు పుట్టుచున్నవి, అందును బట్టి నేను నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. నీ కార్యములు ఆశ్చర్యములు, ఆ సంగతి నాకు బాగుగా తెలిసి ఉన్నది. ఇక్కడ ఈయన ఏం మాట్లాడుతున్నాడంటే, నా అంతరంద్రియములను నీవే కలుగజేశావు, తల్లి గర్భములను నువ్వేం చేసావు? నిర్మిస్తున్నాడంట. దేవుడు ఏం చేస్తున్నాడు? నిర్మిస్తున్నాడు. తల్లి గర్భములో ఒక శిశువును దేవుడు తన హస్తముల చేత, తన జ్ఞానం చేత నిర్మిస్తున్నట్లుగా దావీదు మాట్లాడుతున్నాడు. 15వ వచనంలో అంటాడు, నేను రహస్యమందు పుట్టిన నాడు, భూమి యొక్క అగాధ స్థలములలో విచిత్రముగా నిర్మింపబడిన నాడు, నాకు కలిగిన ఎముకలను నీకు మరుగై ఉండలేదు. ఇక్కడ ఈ వచనము దావీదు తల్లి గర్భాన్ని ఉద్దేశించి మాట్లాడుతున్నాడు, రహస్యంగా. అంతే కదా, ఒక మనిషి ఎవరు పుట్టబోతున్నారో ఎవరికైనా తెలుస్తుందా? ఇప్పుడు మగబిడ్డ ఆడబిడ్డ పుడతాదని మనకు తెలుసు, ఎవరో ఒకరు పుడతారని మనకు తెలుసు, ఫలాని వ్యక్తి పుడతారని మనకు తెలుసా? కానీ దావీదు ఏమంటున్నాడంటే, నేను పుట్టకముందే నీవు నన్ను ఎరిగి ఉన్నావు. చూడండి అక్కడ ఆ వచ్చిన, నేను రహస్యమందు పుట్టిన నాడు భూమి యొక్క అగాధ స్థలములు. భూమి యొక్క అగాధ స్థలములు అంటే ఇది తల్లి గర్భాన్ని సాదృశ్య రూపకంగా దావీదు మాట్లాడుతున్నాడు. విచిత్రముగా నిర్మింపబడిన నాడు అంటే దావీదు మనిషి నిర్మాణాన్ని గురించి నాకు చాలా విచిత్రంగా ఉందంటున్నాడు. నాకు కలిగిన ఎముకలు నీకు మరుగై ఉండలేదు అంటున్నాడు. తల్లి గర్భములో ఎముకలు ఎలా నిర్మించబడుతున్నాయి? అవయవాలు ఎలా నిర్మించబడుతున్నాయి? ఆయన హస్తములే తల్లి గర్భములో మనిషి నిర్మిస్తా ఉన్నాయి. హల్లెలూయా అంటున్నాడు. నేను పిండమునై ఉండగా నీ కన్నులు నన్ను చూచాయి, నియమింపబడిన దినములలో ఒకటైనా కాక మునిపే నా దినములన్నీ నీ గ్రంథములో లిఖితములాయను. ఇదే మాటని ఇర్మియా గ్రంథములో కూడా ఇర్మియా ప్రవక్త దేవుడు మాట్లాడిన మాటను మాట్లాడుతున్నాడు. ఇర్మియా గ్రంథం 1వ అధ్యాయము 5వ వచనం 4వ వచనం చదివితే, యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై ఇలాగు సెలవిచ్చును, గర్భములోనే నిన్ను రూపింపక మునిపే నిన్ను ఎరిగితిని, నీవు గర్భము నుండి బయలుపడక మునిపే నేను నిన్ను ప్రతిష్ఠించి తిని, జనములకు ప్రవక్తగా నేను నియమించాను అంటున్నాడు. హల్లెలూయా. చూసారా, ఆశ్చర్యంగా అనిపిస్తుందా? దావీదు ఏ మాట అయితే మాట్లాడాడో అదే మాట ఇక్కడ ఇర్మియా ఏం మాట్లాడుతున్నాడు? గర్భములో నేను నిన్ను రూపింపక మునిపే నిన్ను ఎరిగా. నువ్వెవరో నాకు తెలుసు. పుట్టిన తర్వాత మనం ఒక పేరు పెడతాం మనిషికి, కానీ పుట్టక ముందే ప్రభు వారిని ఎరిగి ఉన్నాడు. హల్లెలూయా. దావీదు యోబు ఇద్దరిలో ఉన్న వ్యత్యాసాన్ని నేను గమనిస్తే, యోబేమో ప్రారంభంలో ఆదాముని ఎలా చేశాడో దాని గురించి చెప్తున్నాడు. దావీదేమో తల్లి గర్భముల నుండి మనిషి ఎలా ఉద్భవిస్తున్నాడో దావీదు చెప్తా ఉన్నాడు. ఈ మాటలని మీకు ఎందుకు నేను తెలియజేస్తున్నానంటే, ప్రభు నిన్ను ఎంత ఇష్టంగా చేసుకున్నాడో, నీ గురించి ఆయనకి తెలిసిన ఎందుకు ఈ లోకంలో పుట్టించాడో. నువ్వు ఒకవేళ మోసగాడవై ఉండొచ్చు, పెద్ద అయిన తర్వాత దొంగతనాలు చేస్తామని కూడా తెలిసి ఉండొచ్చు, పాపంలో ఉంటామని తెలిసి ఉండొచ్చు, వ్యభిచారంలో ఉంటామని తెలిసి ఉండొచ్చు, అందరినీ పాడు చేస్తామని తెలుస్తుండొచ్చు, లేదా కొంతమందిని చంపుతామని కూడా తెలిసి ఉండొచ్చు. కానీ ప్రభు నిన్ను ఎందుకు పుట్టించాడో తెలుసా? ఈ లోకంలో నిన్ను ఆయన ఎంత ఇష్టంగా చేసుకున్నాడో తెలియజేసేదానికి గట్టిగా చప్పట్లు కొట్టండి. హల్లెలూయా. నీపై ఆయనకి ఎంత ప్రేమ ఉందో తెలియజేసేదానికి పుట్టించాడు.
ఏదైనా ఒక పని ద్వారా మనకు ప్రమాదం జరుగుతుంది, మనకు అవమానం కలుగుతుంది, సమస్య వస్తుంది, కష్టం వస్తుంది, నష్టం వస్తుంది అంటే ఆ పని చేయం, ఆపేస్తాం. కానీ నీ గురించి తెలిసిన దేవుడు, నువ్వు ఇలాంటి వ్యక్తివని తెలిసిన నేను పుట్టించాడంటే దీని ద్వారా ప్రభు నీకేం తెలియజేస్తున్నాడు తెలుసా? ఇండైరెక్ట్గా నేను నిన్ను ప్రేమిస్తున్నాను అని. హల్లెలూయా. నీవు అలాంటి వ్యక్తివని తెలిసిన నేను నిన్ను ప్రేమిస్తున్నానని తెలియజేస్తున్నాడు ప్రభు. దావీదు జ్ఞానం ఎలా తెలిసాయి వీళ్ళకి? దావీదుకి కానీ యోబుకి కానీ ఈ మధ్యకాలంలో సైన్స్ పెరిగిన తర్వాత తప్ప ఈ శాస్త్రవేత్తలకు కూడా తెలియలేదే. అసలు ఏ టెక్నాలజీ లేకుండా వాళ్ళకి ఎలా తెలిసిందంటే అపోస్తుల కార్యాలు 2:30 దావీదును గురించి రాయబడిన మాట, దావీదు ప్రవక్త అయి ఉండెను అని రాయబడింది. ఏమని రాయబడింది? దావీదు ప్రవక్త అయి ఉండెను అని రాయబడింది. అయితే ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే పరిశుద్ధాత్మ దేవుడే ప్రవక్త అయిన దావీదునకు ఈ విషయాలన్నీ పొందుపరిచాడు. హల్లెలూయా. కొంతమంది ఏం చెప్తున్నారంటే దావీదుకి గర్భంలో ఉన్న శిశువును గురించి, ఈ విధంగా నిర్మాణాన్ని గురించి ఎలా తెలియబడిందంటే దావీదు ఆయన సైన్యంలోనికి వచ్చేంత వరకు కూడా ఇంటికి దూరంగా ఉండి ఆ గొర్రెలను మేపుకుంటుండే వ్యక్తి. అయితే ఆ గొర్రెల్లో పుట్టే ఆ యొక్క గొర్రెలను చూస్తూ ఉన్నప్పుడు దేవుని యొక్క సృష్టిని గురించి దావీదు తెలుసుకున్నాడు, ఆయన యొక్క జ్ఞానాల గురించి తెలుసుకున్నాడు అని చెప్పి కొంతమంది అంటారు. కానీ ఏదేమైనా కూడా పరిశుద్ధాత్మ దేవుడు దావీదుకి ఎన్నో మర్మాలు బయలుపరిచాడు. అయితే ఇప్పుడు వరకు మీరు ఏం తెలుసుకున్నారు చెప్పండి? ఈరోజు మేము 11 దాకా పెడతా ఇక్కడే. ఇప్పటిదాకా మీరు ఏం తెలుసుకున్నారు? మనిషి ఎలా పుట్టాడు, ప్రారంభంలో దేవుడు ఎలా చేశాడు, తల్లి గర్భంలో నుండి ప్రభు మనిషిని ఎలా నిర్మించాడు, దానికి సైంటిఫిక్ ఎవిడెన్స్ కూడా మీతో నేను పంచుకున్నాను. అంటే దేవుడు నిజంగా మనిషిని మట్టితోనే చేశాడంటే దానికి కొన్ని ఆధారాలు ఉన్నాయి. అది కాదనే వాళ్ళు ఉండొచ్చు, అవుననే వాళ్ళు ఉండొచ్చు, కానీ సైంటిఫిక్గా ప్రూవ్ అయ్యింది. అది ప్రక్కన పెడితే అయితే మనిషిని దేవుడు ఎలాంటి వానిగా చేశాడనేది చూడాలి మనం. మనిషిని ఎలాంటి వానిగా చేశాడు? ఇప్పుడు మనిషిని ఈ విధంగా సృష్టించాడు. ఇప్పుడు మనిషిని ఎలాంటి వానిగా చేశాడంటే కీర్తన 8:4 మనం చూస్తే, నీవు మనిషిని జ్ఞాపకము చేసుకుంటకు వాడే పాటివాడు, నీవు నరపుత్రుని దర్శించుటకు వాడే పాటివాడు, దేవుని కంటే వాడిని కొంచెం తక్కువ వానిగా చేసి ఉన్నావు. ఎక్కడ ఒక మాట ఉంది, దేవుడు మనిషిని ఎలాంటి వానిగా చేశాడంటే దేవుని కంటే కొంచెం తక్కువ వానిగా. ఇక్కడ తక్కువ వానిగా అనే మాటను మనం చూస్తే తక్కువ, కొంచెం తక్కువ అని ఉంది కదా, కొంచెం తక్కువ కాదు కానీ చాలా తక్కువ. ఎలాగా? చాలా తక్కువ. అంటే ఇక్కడ దేవునితో ఎందుకు పోలిక ఏర్పడిందంటే దేవుని యొక్క ఆ స్వరూప లక్షణాలు మనుషుల్లో ఉన్నాయి, శక్తి విషయంలో, జ్ఞానం విషయంలో కాదు. ఎందుకంటే దేవుడు తనకై తాను ఉన్నవాడు, దేవుణ్ణి ఎవరు తయారు చేయలేదు, మనిషిని మాత్రం దేవుడే సృజించాడు. ఆయన సర్వశక్తిమంతుడు, మనిషికి అంత శక్తి లేదు. కాబట్టి దేవుని కంటే మనిషి చాలా తక్కువవాడు, కొంచెం కాదు చాలా తక్కువవాడు. అయితే దీనికి పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ చూపించాలంటే హెబ్రీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 9వ వచనంలో మీరు చూస్తే, అయితే ఒకడు ఒక చోట ఎలాగ దృఢముగా సాక్ష్యం ఇచ్చుచున్నాడు, నీవు మనుషుని జ్ఞాపకము చేసుకున్నటకు వాడే పాటివాడు, నీవు నరపుత్రుని దర్శించుటకు వాడే పాటివాడు, నీవు దేవదూతల కంటే వాడిని కొంచెము తక్కువనిగా చేసి ఉన్నావు. ఎవరికంటే? ఇప్పుడు మీకు నేను చెప్పుకుంటూ వస్తున్నాను, మనిషి ఎలా నిర్మించబడ్డాడు, మనిషి ఎలా నిర్మించబడ్డాడు, ప్రారంభంలో ఎలా పుట్టాడు, అలాగే తల్లి గర్భంలో నుంచి మనిషి ఎలా నిర్మించబడుతున్నాడు అనేది చెప్పాను. ఇప్పుడు మనిషిని ఎలాంటి వానిగా చేశాడు అని దాన్ని చెప్తుంటే దేవుడు చెప్తున్నాడు వాక్యలేఖనాల ప్రకారం దేవదూతల కంటే కొంచెం తక్కువ వానిగా చేశాడు. అయితే మనిషికి దేవుడు తన మహిమను ప్రభావముతో వానికి కిరీటముగా ధరింపజేశాడు. యోబు అంటాడు కదా, నీ సంరక్షణతో నా ప్రాణాన్ని కాపాడుతున్నా ఉన్నట్లుగా ఆయన మహిమ మనకు అనుగ్రహిస్తూ దేవదూతల కంటే కొంచెం తక్కువ వానిగా మనల్ని చేశాడు. ఇప్పుడు 3వ విషయం చెప్తున్నా, మనిషిని దేవుడు ఏ ఉద్దేశంతో పుట్టించాడు, మనిషిని ఎలా నిర్మించాడు అనే ఒక పాయింట్,
రెండోది ఎలాంటి వ్యక్తిగా చేశాడు అన్నది రెండో పాయింట్. మూడోది మనిషిని ఏ ఉద్దేశం, ఏ పర్పస్తో పుట్టించాడు అంటే ఆదికాండం 1:28 మీరు చూస్తే దేవుడు వారిని ఆశీర్వదించాను. ఎట్లనగా మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించి దాన్ని లోబరుచుకునుడి. సముద్రపు చేపలను ఆకాశ పక్షులను భూమి మీద ప్రాకు ప్రతి జీవిని ఏలుడని దేవుడు వారితో చెప్పాను. ఇక్కడ ఈ మాటలను మనం ఆధారం చేసుకుంటే దేవుడు ఈ భూమిని సృష్టించాడు మనిషి కంటే ముందు. అయితే ఈ భూమిని పాలించేదానికి మనిషిని దేవుడు పుట్టించాడు. సంరక్షించేదానికి, పాడు చేసేదానికి కాదు. ఏలడం అంటే ఏంటి? ఒక రాజు ఒక రాజ్యాన్ని ఏలడం అంటే ఏంది? కాపాడాలనా? కాపాడాలి, దాని ద్వారా వచ్చేదాన్ని అనుభవించాలి. అయితే ఇప్పుడు మనిషిని దేవుడు ఎందుకు ఈ లోకంలో పుట్టించాడంటే దేవుడు భూమిని ఏలేదానికి మనిషిని రాజుగా, ఆ భూమి ఇచ్చే ఫలాన్ని పొందుకుంటూ భూమిని కాపాడాలని. కానీ ఈ రోజున భూమిని కాపాడే వాళ్ళు లేరు, ఉన్నది కూడా తవ్వేసే వాళ్ళు ఉన్నారు. ఎవరికి నచ్చినట్లు వాళ్ళు ఇష్ట ప్రకారం ఎలాగైనా బాని. ఇప్పుడు ఈ రోజున ఎండలు విపరీతంగా పెరిగిపోతున్నాయి అనే దానికి కారణం ఏంటో తెలుసా? ఓజోన్ పొర దెబ్బతింటుంది అంటున్నారు. ఏంటంట? ఓజోన్ పొర అంటే భూమికి సూర్యుని యొక్క ఉష్ణోగ్రతను సరైన విధంగా పంపించేదానికి దేవుడు ఒక షీల్డ్ని పెట్టాడు. షీల్డ్. ఆ షీల్డ్ ఏం చేస్తుంది? దెబ్బతింటుంది. ఎందుకు దెబ్బతింటుందో తెలుసా? కాలుష్యం. ఏంటి? కాలుష్యం. అంటే మనుషులు వారి యొక్క స్వార్థం కోసం భూమిని ఏం చేస్తున్నారు? ఏలడానికి బదులు పాడు చేసేస్తున్నారు. దేవుడు ఏ ఉద్దేశంతో మనిషిని పుట్టించాడో ఆ ఉద్దేశంతో మనిషి ఈ లోకంలో బ్రతకట్లేదు. ఎన్నో విధాలుగా భూమిని పాడు చేస్తున్నారు. దాన్ని ఇప్పుడు నేను చెప్పదలుచుకోలేదు, కానీ మీకు మెయిన్ పర్పస్ని మాత్రం నేను తెలియజేస్తా ఉన్నాను. కాబట్టి ఈ మాటలు మీరు ఆలోచన చేస్తే దేవుడు మనిషిని ఎందుకు సృష్టించాడంటే ఈ భూమిని ఏలేదానికి, ఆశీర్వదించబడేదానికి, విస్తరించేదానికి, ఫలించి అభివృద్ధి పొందేదానికి. ఎన్నో విషయాలు అక్కడ ఉన్నాయి. విస్తరించాలంట, ఫలించాలంట, అభివృద్ధి పొందాలంట. విస్తరించాలంటే ఐక్యత కావాలి, ఫలించాలంటే కృతజ్ఞత కావాలి, భూమిని నింపాలంటే దేవుని సన్నిధిలో స్తుతించే వారిగా ఈ లోకంలో మనుషులు ఉండాలి. సృష్టికర్తను గుర్తించాలి. ఏం చెప్పాడు? ఆశీర్వదించమన్నాడు, ఆశీర్వదించబడమన్నాడు, ఆశీర్వదించాడు. ఫలించమన్నాడు, అభివృద్ధి పొందమన్నాడు, భూమిని నిండించమన్నాడు. ఫలించాలి అంటే ఏం కావాలి? ఒక కష్టంలో ఫలితం కావాలంటే ఏం కావాలి? యూనిటీ కావాలి, ఐక్యత కావాలి. అభివృద్ధి పొందాలంటే గడిచిన ఆదివారం మనం వాక్యం విన్నాం. అభివృద్ధి పొందేదానికి కృతజ్ఞత అనేది మనకు కావాలి. ఎవరైతే మనకు మేలు చేశారో వారి పట్ల కృతజ్ఞత అనేది కావాలి. భూమిని నిండించాలి. ఏ విధంగా భూమిని నిండించగలం? మనలాంటి మనుషులను ఈ లోకంలో ఫలించడం, పుట్టించడం ఎలాగ జరుగుతుంది? గర్భఫలం యెహోవా అనుగ్రహించు స్వాస్థ్యము, కుమారులు ఆయన అనుగ్రహించు స్వాస్థ్యం, గర్భఫలమైన ఇచ్చు బహుమానమే. అంటే ఎవరైతే సృష్టికర్తను గుర్తిస్తారో, ఎవరైతే ఆ దేవుని మహింపరిచే వారిగా ఉంటారో వారి జీవితాల్లో అట్టి ఫలింపు, అలాంటి ఆశీర్వాదం ఉంటుంది. అయితే ఈ విషయాలన్నీ మీతో నేను చెప్పాను కదా, మీకు ఇంకా నమ్మలేకపోతా ఉంటే సమయం కూడా వచ్చేసింది. అయినప్పటికీ పర్లేదు, మీకు నేను సత్యాన్ని చెప్పాలనుకుంటున్నాను. కాబట్టి సైంటిస్టులే కొన్ని విషయాలు చెప్తున్నారు, అవి చెప్పినా ముగించేస్తా. ఇప్పుడు ఇన్ని విషయాలు చెప్పాను కదా, సైంటిస్టులు బాగా చదువుకున్న వాళ్ళు, శాస్త్రవేత్తలుగా ఉన్న వాళ్ళే, వాళ్ళు చెప్పిన మాటలు కొన్ని చెప్తాను. వాళ్ళు ఒక ఆయన ఆల్బర్ట్ ఐన్స్టీన్ అనే వ్యక్తి ఏమన్నాడంటే జీవితం 2 విధాలుగా చూడొచ్చంట, జీవితం 2 విధాలుగా గడపచ్చు అంట. ఎట్లాగంటే ఒకటి అద్భుతమేమీ లేనట్టు, మరొకటి ప్రతిదీ అద్భుతమైనట్లు. ఆయన ఏమంటాడు? జీవితాన్ని 2 విధాలుగా గడపచ్చు. ఆ రెండిట్లో ఒకటి అద్భుతమేమీ లేనట్లు, ప్రతిదీ అద్భుతమైనట్లు.
ఆయన యొక్క అర్థం ఏంటంటే ఆ మాటకి, మనిషి శరీర నిర్మాణం, జీవకణాలు, గుండె, మెదడు, రక్త ప్రసరణ ఇవన్నీ చూసినప్పుడు దేవుడు ఉన్నాడనే అద్భుతాన్ని మనం నిరాకరించలేము అంటున్నాడు ఆయన. అంటే గుండె పనితీరు కావచ్చు, మెదడు కావచ్చు, రక్త ప్రసరణ కావచ్చు, ఇవన్నీ చూస్తూ ఉంటే దేవుడు లేడు అని చెప్పలేమంటున్నాడు. మరొక ఆయన ఐజాక్ న్యూటన్ అనే ఒక వ్యక్తి, శాస్త్రవేత్త, సైంటిస్ట్ ఏమంటున్నాడంటే, దేవుడు ఉన్నాడని ఎలాంటి సాక్ష్యం లేకపోయినా, ఇప్పుడు చాలామంది అంటారు ఏమని, దేవుడు ఉంటే చూపి అంటారు. దేవుడు ఉన్నాడని ఎలాంటి సాక్ష్యం లేకపోయినా ఒక మనిషి వేలిముద్ర చూసినా సరిపోతుంది దేవుడు ఉన్నాడు అని. ఎందుకో తెలుసా? ఆయన అర్థం ఏంటంటే, ప్రపంచంలో 2 వేలిముద్రలు ఒకేలా ఉండవు. ఇది సాధారణం కాదు, ఇది దేవుని వ్యక్తిగత సృష్టి రీతికి సాక్ష్యం అని ఆయన చెప్తా ఉన్నాడు. ఈరోజు నాకున్న వేలిముద్ర నీకు ఉండదు తెలుసా? ఈ వేలిముద్ర ఆధారంగానే క్యూఆర్ కోడ్స్ను చేస్తున్నారు. ఈరోజు మీరు స్కాన్ చేస్తున్నారే, బయట షాప్లో, షాపింగ్ మాల్స్లో స్కాన్ చేస్తున్నారు. అందరికి ఒకే క్యూఆర్ కోడ్ ఉంటే ఏమవుతుంది? డబ్బులన్నీ ఒకే అకౌంట్లో పడతాయి. ఆ క్యూఆర్ కోడ్ డిఫరెన్స్ అయితేనే ఎవరి అకౌంట్లో వారికి డబ్బులు పడతాయి. అలాగే దేవుడు కూడా ఎలాంటి జ్ఞానమో తెలుసా? నాకున్న వేలిముద్ర నీకు లేదు, నీకున్న వేలిముద్ర ఇంకొకరికి లేదు. దేవుడు నిన్ను ఒక ప్రత్యేకమైన వ్యక్తిగా సృజించాడు. హల్లెలూయా. అదే విషయాన్ని ఐజాక్ న్యూటన్ అని ఆయన చెప్తా ఉన్నాడు. ఇంకొక ఆయన ఉన్నాడు, ఫ్రాన్సిస్ క్యాలిన్స్ అనే వ్యక్తి, శాస్త్రవేత్త అంట. ఈయన హ్యూమన్ జీనోమ్ ప్రాజెక్ట్ అధిపతి అంట. ఈయన ఏమంటాడంటే, ప్రతి మనిషి డిఎన్ఏలో దేవుని భాష రాయబడిందంట. ప్రతి మనిషి డిఎన్ఏలో దేవుని భాష. అర్థం ఏంటంటే, మనిషి శరీరంలోని డిఎన్ఏ అనేది అద్భుతమైన కోడ్ అంట. అందులో జీవం, ఆకారం, శరీర నిర్మాణం అన్నీ రాయబడి ఉన్నాయంట. మీరు దీన్ని సామాన్యంగా మీకు కొంతమందికి అర్థం కాకపోవచ్చు, అర్థం చేసుకోగలిగితే మీరు బాగా ఆలోచించండి. ఒక వస్తువుని మనం తయారు చేసేటప్పుడు, ఒక ఫ్యాను, ఒక టేబుల్, ఒక ల్యాప్టాప్, ఒక టీవీని చేసినప్పుడు దానికి ఒక మాన్యువల్ బుక్ అనేది ఇస్తారు తెలుసా? మాన్యువల్ బుక్. ఆ బుక్ ఎందుకంటే మనం దాన్ని పట్టించుకోం, కానీ ఆ మాన్యువల్ బుక్లో దానికి ఏం పార్ట్స్ వాడారు, ఎలాంటి పార్ట్స్ వాడారు, ఎలాంటి బోర్డు వాడారు, ఏ విధంగా దాన్ని తయారు చేసిన అన్నీ ఆ మాన్యువల్ బుక్లో రాయబడి ఉంటాయి. అలాగే మన డిఎన్ఏలో దేవుడు మనకు సంబంధించినవన్నీ కోడ్లు రాసి పెట్టినాడంట. ఎంత జ్ఞానమో కదా. చూడండి, అక్కడంట ఆయన చెప్తున్నాడు, అందులో జీవం, ఆకారం, శరీర నిర్మాణం అన్నీ రాయబడి ఉన్నాయంట. దాన్ని బట్టి ఆయన ఏమంటాడంటే, ఇది ఎవరో దేవుడు అనే శిల్పి రాసిన కోడ్ అంటాడు. హల్లెలూయా. అంటే ఈరోజు చాలామంది దేవుళ్ళుగా చాలామంది గుర్తిస్తున్నారు. అయితే ఇది దేవుడు రాసిన కోడే కానీ ఎవరి వల్ల ఇది కాదంటాడు ఆయన. లాస్ట్ ఒక ఆయన గురించి చెప్తా, ఇది చాలా అద్భుతమైన విషయం. స్టీఫెన్ హాకింగ్ అనే సైంటిస్ట్, ఆయన ఏమన్నాడంటే, ప్రపంచం మరియు జీవం ఏర్పడడానికి అవసరమైన నియమాలు అచ్చంగా సరిపోయేలా ఉన్నాయి, అది యాదృచ్ఛికం కాదు. అంటే మీకు అర్థమయ్యేదని చెప్తాను. ఆయన ఏమంటాడంటే, మనిషి జీవించడానికి కావలసిన గాలి, నీరు, సూర్యుని దూరం, భూమి చుట్టూ తిరుగుడు వేగం, ఇవన్నీ సరిగ్గా సెట్ అయిపోయినాయి. ఇది దేవుడు తప్ప ఎవరు చేస్తారు? మీకు అర్థమయ్యేదానికి చెప్తా, ఇది ఒక్కటి చెప్పి ముగించేస్తా. ఏంటంటే, ఇప్పుడు సూర్యుడు మనకంట భూమికి సూర్యునికి మధ్య దూరం 93 మిలియన్ల దూరం ఉందంట. 93 మిలియన్ల దూరం ఉందంట. అయితే దీంట్లో ఉన్న వ్యత్యాసం ఏంటంటే, భూమి కొంచెం దూరంగా, ఇంకొంచెం దూరం వెళ్ళింది అనుకోండి, సూర్యుడు ఇంకొంచెం దూరం వెళ్తే భూమిపై ఉష్ణోగ్రతలు బాగా తగ్గి నీరు గడ్డగట్టిపోతూ జీవం నిలవదంట, మనుషులు చచ్చిపోతారంట. కొంచెం దూరం ఉంటే, అంతకంటే లేదా అంతకంటే కొంచెం దగ్గరగా వస్తే భూమిపై ఉష్ణోగ్రతలు భారీగా పెరిగిపోయి నీరు ఆవిరైపోయి జీవం మంటలో కరిగిపోతుంది. అంటే భూమిలో సరిగ్గా మధ్య దూరస్థంలోనే దేవుడు ఈ యొక్క సూర్యుడిని పెట్టడం అనేది, అంటే మీకు అర్థమేదని చెప్తున్నా. సూర్యుడు ఇంత దూరంలో ఉన్నాడు,
అంత దూరానికి వెనక్కి వెళ్ళినా ముందుకు వచ్చినా ప్రమాదం అంట. ఆ సైంటిస్ట్ యొక్క ఉద్దేశం ఏంటంటే అంత కరెక్ట్గా మనిషి జీవానికి సరిపోయే విధంగా పెట్టగలిగింది దేవుడు తప్ప ఇంకెవరు చేయగలరని ఆయన ఉద్దేశం. అలాగే భూమి అంట 24 గంటల్లో ఒక్కసారి చుట్టూ తిరిగేస్తుందంట. 24 గంటల్లో 24 అవర్స్ కదా మనకు ఒక రోజుకి. 24 గంటల్లో ఇక్కడి నుంచి ప్రారంభమైంది అనుకోండి, ఆ 24 గంటల్లోపు అక్కడ వరకు వస్తుందంట. ఒకవేళ అది ఆలస్యమైంది అనుకోండి, తక్కువైతే పగటిపూట వేడి ఎక్కువైపోయి రాత్రిపూట గడ్డకట్టే చలి వచ్చి మనుషులు బ్రతకరంట. అంటే కొంచెం ఆలస్యం అయితే. కొంచెం ఎక్కువ ఫాస్ట్ అయింది అనుకోండి, భూమి ఎక్కువ తిరగడం, గాలి నీరు వాతావరణం సరిగ్గా నిలవంట, భూమి అస్థిరమైపోద్దంట, సముద్రం అల్లకొల్లం అయిపోయి సునామీలు వచ్చేదానికి కారణం అంట. అంటే భూమి అంతకంటే వేగంగా తిరిగినా ఇబ్బందే, అంతకంటే తక్కువగా తిరిగినా ఇబ్బందే. సూర్యుడు అంతకంటే దూరం ఉన్న ఇబ్బందే, అంతకన్నా దగ్గరగా ఉన్న ఇబ్బందే. దీన్ని బట్టి ఆయన ఏమంటాడంటే దేవుడు సైన్స్లో పరిపూర్ణమైన సమతుల్యతను సృష్టించాడు. అంటే ఏవి ఎక్కడ ఉండాలో, ఏది ఎలా ఉండాలో అన్నీ కూడా కరెక్ట్గా సృష్టించాడు. ఈ విధంగా చేయకపోతే మనిషి ఈ లోకంలో జీవించలేడు. కాబట్టి వీళ్ళు ఏమంటున్నారంటే స్టీఫెన్ హాకింగ్ కానీ, అలాగే ఇంకా ఇప్పటి వరకు చెప్పిన ఆల్బర్ట్ ఐన్స్టీన్ కానీ, వీళ్ళందరూ కూడా ఏం ఒప్పుకుంటున్నారంటే వీటన్నిటిని బట్టి దేవుడు ఉన్నాడు. హల్లెలూయా. దేవుడు మనిషిని చేశాడు, దేవుడు మనిషిని ప్రత్యేక శ్రద్ధలు పెట్టి చేశాడు అని ఒప్పుకుంటున్నారు. కానీ ఈ రోజున క్రైస్తవులు చాలామంది దేవుడు ఉన్నాడు అని నమ్మినా లేనట్టుగా బ్రతుకుతున్నారు. దేవుడు నన్ను పుట్టించాడు అని తెలిసినా కృతజ్ఞత లేకుండా బ్రతుకుతున్నారు. దేవుడు నన్ను కాపాడుతున్నాడు అని తెలిసినా స్తుతించకుండా బ్రతుకుతున్నారు. ఎంత గొప్ప దేవుడో కదా. కొంతమంది మనం పనులు చేసేటప్పుడు ఆ పని భారం ఎక్కువైనా, లేకపోతే స్ట్రెస్ ఎక్కువైనా, లేకపోతే ఇంకేదైనా వేరే వాళ్ళకి అప్పచెప్తాం, వేరే ఇంకొకరికి అప్పచెప్తాం. కానీ ప్రారంభం నుండి ఈరోజు మనిషి పుట్టేంత వరకు దేవుని హస్తములు తల్లి గర్భములో మనిషి నిర్మిస్తానే ఉన్నాయి. హల్లెలూయా. వేరే వారికి ఆయన అప్పగించలేదు, ఆయన హస్తములే నిర్మిస్తున్నాయి, ఆయన జ్ఞానమే మనిషి నిర్మిస్తూ ఉంది. నా అంతరంద్రియములను అంటాడు దావీదు. యోబేమో నా అవయవాల్ని అంటాడు. నరాల్ని మెన్షన్ చేస్తున్నారు, ఎముకల్ని మెన్షన్ చేస్తున్నారు, మెదడుని మెన్షన్ చేస్తున్నారు, చర్మాన్ని మెన్షన్ చేస్తున్నారు. శరీరంలో భాగాలన్నిటినీ నా దేవుడే చేశాడు. ఆయన హస్తాలను నిర్మించి ఎలా నిర్మించాయి? ఎర్రమట్టి, జీవం ఉన్న ఎర్రమట్టిని జిగటమన్నుగా చేసి దేవుని హస్తాలను నిర్మించాయి. ఆయన ఊపిరిని నా నాసికారంధ్రములో ఊదడం ద్వారా నా శరీరంలోకి జీవం కలిగింది. ఈ శరీరంలో ఉన్న మట్టిలో ఉన్న మూలకాలకి జీవం కలిగింది. ఏ పర్సంటేజ్ ఎంత ఉండాలో ఆ జీవం ఇచ్చింది అని బైబిల్ చెప్తా ఉంది. సైంటిస్టులు కూడా దాన్ని ఒప్పుకుంటున్నారు. ఈ రోజున నువ్వు ఒప్పుకుంటావా ఒప్పుకోవా అనే దానికి ఈ ప్రసంగం నేను చేయట్లేదు. దేవునికి నీ పట్ల ఎంత గొప్ప ప్రేమ ఉందో తెలియజేసేదానికి ఈ ప్రసంగం చేస్తున్నాను. దేవుని ఎంత ప్రేమిస్తున్నాడో తెలిపేదానికి ప్రసంగం చేస్తున్నాను. దేవుని పట్ల నీకు ఎంత గొప్ప శ్రద్ధ ఉందో తెలియజేసేదానికి ప్రసంగం చేస్తా ఉన్నాను. నేను ఎంత శ్రద్ధ పెట్టి ప్రభువు చేశాడు. ఒకటి చెప్తాను, మనుషులను చేసే విషయంలో కొంతమంది తెల్లగా ఉండొచ్చు, నల్లగా ఉండొచ్చు, కొంతమంది మతి స్థిమితం లేకుండొచ్చు, కొంతమంది అవయవాల బాగా లేకుండా పుట్టచ్చు, కొంతమంది ఆడామోగా పుట్టచ్చు, కొంతమంది నపుంసకులు పుట్టచ్చు. కానీ ఒకటి చెప్తున్నా, దేవుడు సృష్టించే సృష్టి క్రమంలో నా ప్రియమైన సహోదరి సహోదరులారా, మనిషి అవయవాలకి లోపం ఉంటుందేమో కానీ మనస్తత్వానికి లోపం లేకుండా పుట్టించాడు. గట్టిగా చప్పట్లు కొట్టండి, హల్లెలూయా. చాలామంది అంటుంటారు కదా, సార్ వాడు అవుటోడే కానీ మనసు చాలా మంచిది సార్, హృదయం చాలా మంచిది సార్, భలే జ్ఞానం ఉంది సార్, వాడికి చాలా భలే జ్ఞానం ఉంది. నికూజీ సిక్ అంటారు, ఆస్ట్రేలియాలో పుట్టాడు ఆయన. ఆయన ఎట్ట పుట్టాడు తెలుసా?
2 కాళ్ళు లేకుండా, చేతులు లేకుండా మొండెంతోనే పుట్టాడు. చికెన్ డ్రమ్ స్టిక్ అన్నట్టుగా ఆయనకి పేరు. కాళ్ళు ఎట్లాగా ఉంటాయంటే ఈ ఇది హస్తం ఉంది కదా, ఈ హస్తం ఎంత ఉందో అంత పాదాలు ఉంటాయి. ఆయన ఏం చేస్తాడో తెలుసా? నువ్వు సముద్రంలో చచ్చిపోతావు, కానీ ఆయన చచ్చిపోడు. ఈతొచ్చు ఆయనకి, కాళ్ళు చేతులు లేవు. ఆయనే వెహికల్ నడపగలడు, సిస్టమ్ టైప్ చేయగలడు, ఎన్నో యాక్టివిటీస్ గేమ్స్ ఆడతాడు. ఈ రోజున ప్రపంచవ్యాప్తంగా తిరిగి ఆయన ఎంతోమంది యవనస్తులను మోటివేట్ చేసి కాపాడుతున్నాడు. ఎందుకంటే ఆయన ఒకప్పుడు చచ్చిపోవాలనుకున్నాడు. నేను ఎట్ట పుట్టాను, నేనేం బ్రతకగలను అని చెప్పి ఆయన జీవితం మీద ఆయనకి విరక్తి కలిగి చచ్చిపోవాలనుకున్నాడు. అలాంటి వ్యక్తిని దేవుడు నిలవబెట్టి ఈరోజున ఎంతోమంది లక్షల మంది ప్రజలకు ఆయన ప్రేరణాత్మకంగా నిలవబెట్టాడు. ఆయనకి శరీర లోపం ఉంది, కానీ ఆయన మనస్తత్వానికి లోపం లేదు. ఆయన ఈ రోజున ప్రపంచంలో చాలా గొప్ప స్థితిలో ఉన్నాడు. నిజానికి చెప్పాలంటే ఆయనకున్నంత ఆస్తి నాకు లేదు, ఆయనకున్నంత జ్ఞానం నాకు లేదు, ఆయనకున్నంత భక్తి కూడా నాకు లేదని చెప్పాలా. ఎవరికి? కాళ్ళు చేతులు లేకుండా పుట్టాడే ఆ వ్యక్తికి. ఎందుకు ఈ విషయం చెప్తున్నానంటే, దేవుడు సృష్టించే ఏ దానిని కూడా తక్కువ చేయలేము, దేన్ని కూడా తక్కువ చేయలేము. అది దేవుడు చేశాడు అంటే అది అవుటిదైనా బాగలేకపోయినా ఎలాంటిదైనా సరే దేవుడు ఒక ఉద్దేశం ద్వారా వారిని పుట్టించాడు. హల్లెలూయా. ప్రపంచాన్ని తలక్రిందులు చేసేదానికి ప్రభువు వారిని పుట్టించాడు, గొప్ప స్థితిలో నిలబడడానికి పుట్టించాడు. అయితే మీకు ఆ సమయం రాలేదు కాబట్టి దాని గురించిన అవగాహన లేకపోవచ్చు. ఆ సమయంలో వారిని చూస్తే మీకు అనిపిస్తుంది దేవుడు వారిని ఎందుకు ఇలా పుట్టించాడా అని. కాబట్టి నా ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ సమయంలో దేవుడు మీతో మాట్లాడుతున్నాడు, నేను నిన్ను ప్రేమిస్తున్నాను అని. ఎందుకంటే శ్రద్ధతో నేను నిన్ను చేశాను అంటాడు కదా ఇర్మియా గ్రంథంలో. దేవుడే అంటాడు ఇర్మియాతోటి, తల్లి గర్భములో నీవు రూపింపబడక మునిపే నిన్ను ఎరిగాను, జనములకు ప్రవక్తగా నిన్ను నియమించాను. హల్లెలూయా. ఈరోజున మీతో అదే విషయాన్ని చెప్తున్నాను. నేను రక్షణ పొందడానికి నాతో మాట్లాడిన వాక్యం కూడా ఇదే. మా అమ్మగారు నేను పుట్టినప్పుడు చాలా సందర్భంలో నేను లోకంలో తిరుగుతూ ఉంటే నాతో చెప్తూ ఉండేది. మాకు వివాహమైన తర్వాత మాకు పిల్లలు పుట్టకపోతే మేము ప్రార్థన చేసాం, మాకు పుట్టేవారిని మీకు సేవకి ఇస్తామని చెప్పి. ఆ మాట నాకు హృదయంలో ఉండేది, కానీ నేను దాన్ని పట్టించుకునేవాడిని కాదు. కానీ రక్షణ పొందే సమయంలో నా జీవితంలో పాపాన్ని ఒప్పుకునేటప్పుడు ప్రభు దగ్గరకు వచ్చినప్పుడు ఆ మాట మాట్లాడగానే నా హృదయం బ్రద్దలైపోయింది. అయ్యో, మా అమ్మగారు ఏదైతే నాతో చెప్పారో అదే మాట బైబిల్లో ఉంది, అదే మాట నాతో మాట్లాడుతుంది. తల్లి గర్భంలో నువ్వు రూపింపబడం నేను ఎరిగాను, జనములకు ప్రవక్తగా నేను నియమించానని చెప్పి ఆ మాట నా జీవితాన్ని మార్చేసింది. నన్ను ఈ రోజున మీ ఎదుట సేవకునిగా నిలవబెట్టింది ఆ దేవుని వాక్యమే. ఎందుకో తెలుసా? ఆ వాక్యంలో దేవుడు నన్ను ఎందుకు పుట్టించాడన్న విషయం తెలిసింది. ఈ లోకంలో నన్ను ఎందుకు పుట్టించాడన్న విషయం నాకు ఆ వాక్యం ద్వారా ప్రభువు నాతో మాట్లాడాడు. నువ్వు ఎందుకు పుట్టావు, ఎందుకు నువ్వు ఈ లోకంలో పెరుగుతున్నావు, ఎందుకు ఇంకా నువ్వు కాపాడబడుతున్నావో తెలుసా? నా సేవ చేసేదానికి. ఎందుకు నువ్వు ఇంకా బ్రతుకుతున్నావు అంటే అనేకులకు నువ్వు ఆశీర్వాదకరంగా ఉండడానికి, భూమిని ఏలేదానికి, భూమిని సంరక్షించేదానికి ప్రభు నిన్ను పుట్టించాడు. విస్తరించేదానికి, ఫలించేదానికి, అభివృద్ధి చెందేదానికి, భూమిని నిండించేదానికి ప్రభు నిన్ను పుట్టించాడు. ఆయన స్తుతించేదానికి పుట్టించాడు. ఈరోజున దేవుని యొక్క ఉద్దేశాన్ని నువ్వు గమనించకపోతే నా ప్రియమైన సంగమా, నీ జీవితానికి అర్థం లేకుండా నువ్వు బ్రతుకుతున్నావన్న విషయాన్ని తెలియజేస్తా ఉన్నాను. ఎందుకురా నువ్వు బ్రతకడమా, అనవసరం అంటుంటారు. వాళ్ళు అనేది సరైనది కాదు, కానీ మనుషులు అనేది సరైనది కాదు, కానీ దేవుడు అనొచ్చు. ఎందుకంటే ఆయనకి తెలుసు ఏ ఉద్దేశంతో మనిషిని పుట్టించాడని. కానీ ఆ ప్రకారం జీవించకపోతే ప్రభువుకు అనిపిస్తుంది వీరిని ఎందుకు పుట్టించానా అని. ఒకసారి అనిపించింది ఆయనకి. మనుషులు చేసినందుకు ఆయన పశ్చాత్తాపడ్డాడంట. నోవాహు కాలంలో ఆయన పశ్చాత్తాపం కలిగి జలప్రళయాన్ని పుట్టించాడు. తిరిగి మరలా మనుషుల్ని ఈ విధంగా నేను ముందుకు నడిపించనని చెప్పి ఆయన ఒక నిబంధన చేసుకున్నాడు. అయితే ఆ రోజు నుంచి ఈ రోజు వరకు మనుషులు ప్రభువుని బాధపడుతూనే ఉన్నారు. ఆయన హస్తంతో చేసుకున్నందుకు, అంటే చాలామంది అంటుంటారు కదా, వాడు చేసుకునేది వాడికే అయింది, చేసుకున్నట్లు అయ్యిందిలే అంటుంటారు కదా.
అట్లాగే ఈరోజు నా ఒక మాట చెప్పాలంటే బాధగానే ఉంది, కానీ దేవుడు చేసుకున్నందుకు దేవునికే బాధ కలుగుతుంది. ఎందుకంటే మనిషిని అంతగా ఆయన ప్రేమిస్తున్నా ఆయన ప్రేమను గుర్తించలేని మనుషులను బట్టి, వారి యొక్క జన్మకు కారణం తెలియని మనుషులను బట్టి ఈరోజున దేవుడు బాధపడుతున్నాడు. ఆ బాధ పెట్టే వ్యక్తుల్లో ఒకవేళ నువ్వు ఉంటే ఈ క్షణమంది ఒక తీర్మానం తీసుకునేదానికి, రక్షణ పొందేదానికి, ప్రభు పాదాల చెంత క్షమాపణ కోరేదానికి ప్రభు నీకు అవకాశం ఇస్తుండగా మోకరిద్దాం, తల్ల వంచి కళ్ళు మూసుకుందాం. ప్రభు నీతో మాట్లాడిన మాటలు ఒక తీర్మానం తీసుకుందాం.